ఈ చర్చలు దిగలేట్లేవు, చేతులు లాగేస్తున్నాయి, కార్లు నీటిలో పడేస్తావే. నువ్వు ఆగనా, పిల్లలు ఇప్పుడే దారిలోకి వస్తున్నారు. చెప్పండాయా, ఏదో మొహం ఎందుకు చెప్పేనా త్వరగాను. ఏంటి సారీ చెప్పేద్దామా? పోతే పోనీ వెదవ కార్లు, మేము సారీ చెప్పాం. కార్లు ఇసిరేసి ఊరుకుంటారనుకున్నారా? అదే ఊపిలో మనల్ని కూడా ఇస్తుంటారు. అన్నా నువ్వు ఈ డబ్బా కార్లని సముద్రంలో పడదోపుతా. సారీ, సౌండ్ లో తేడా ఉంది. ఆ? చేతులు జోడించి తల కిందకు దించి అచ్చమైన తెలుగులో అడగండ్రా క్షమించండి అని. వీళ్ళకన్నా ఎక్స్ప్రెషన్స్ ఒకేసారి రావు బాబు. ఏమన్నా కన్సెషన్ ఉందా? మళ్ళీ మాట్లాడితే కనెక్షన్లు కట్ అవుతాయి. ఇంక లాభం లేదు బాబు, ఎలా మేనేజ్ చేసి చెప్పేయండి. క్షమించండి. తెచ్చండి. థ్యాంక్స్ బాబు. కారులు దింపారుగా, ఇంకా వెర్రి మొక్కలు వేసుకుని ఎందుకు ఇక్కడ మనం వెళ్దాం పదండి. పెళ్లికి పిలుస్తాడో అప్పుడు వద్దాం. వస్తాం బాబు, రండి రండి. రావయ్యా బాబు రా. నువ్వు వాళ్ళతో వెళ్ళు. మగాడిలా మొగుడిలా పెళ్లి కూతురు గెటప్ లో నేను నిన్ను తీసుకొస్తాను. ఇప్పుడు నువ్వు సిమ్మరా. పెద్దిరాజు మనుషుల్ని సర్కస్ ఆడించాడంటే ఇతనెవరో సామాన్యమైన మనిషి కాడు. ఆ మగాడెవడో కనుక్కో. నా కొడుకే. పెద్ద పసి పాప పాలు లేకుండా ఏడుతుంటే ఇలా తిరుగుతున్నావేంటి? సరే నీ బాధ నీది, ఇదిగా అయిపోయింది. 10 రూపాయలు ఇస్తా. ఏంటయ్యా 10 రూపాయలు అడిగితే అలా చూస్తావు? 10 రూపాయలేంటి, 10,000 ఇస్తాను. ఈ బాబును పెంచుకుంటావా? 10,000 ఉంటే నెల తాగొచ్చు, అయిపోయాక వీడి గురించి ఆలోచించచ్చు. 10,000 వస్తూ 10,000 తెచ్చావు. పెరుగుతూ ఇంకెంత తెస్తావు? నీతో పని ఉంది, నేను పెంచుకుంటానండి. వాళ్ళే కాదు. భగవంతుడా, నేను చేసింది తప్పు ఒప్పో నాకు తెలీదు. ఇంతకన్నా నాకు దారేం కనపడలేదు. ఆ బిడ్డ నువ్వే కాపాడు తండ్రి. నేనే వాడు, వాడే నేను. అంటే అంటే ఆ మురళీకృష్ణ వీడే వాడు, వాడే వీడు. భగవంతుడా, బాబెక్కడా? అడ్డాల్లో తెచ్చిన బిడ్డను గడ్డాల దాకా పెంచా. నేను షోడా మానేసి వాడికి స్టోర్ పాలు తాగించా. బట్టలిచ్చాను, తిండిచ్చాను. నేను తాగేది చీప్ లిక్కరే, కానీ ఒక్కొక్క గ్లాస్ తగ్గించి వాడిని 4వ క్లాస్ దాకా చదివించా. ఇన్ని త్యాగం చేశాక చేతికి అందొచ్చిన బిడ్డను నీ చేతిలో పెట్టమంటావు? నువ్వే చెప్పు. నా మనవణ్ణి నాకివ్వటానికి నీకెంత కావాలో చెప్పు. ఏదో కకృతిపడి 1,00,000 2 లక్షలకు ఒప్పుకుంటే ఆ తర్వాత ఏం చేస్తాం? 6 నెలలు బ్రతికి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలి. బాగోదు, మీరే చెప్పండి. పోనీ నీ రేటెంతో చెప్పయ్యా. నా రేటా? వాడి రేటు 10 కోట్లు ఇవ్వమంటావా? గుండెల మీద ఆడించి వీపి మీద ఎక్కించుకుని ఏనుగాట ఆడించిన దేవుడిచ్చిన బిడ్డకి 10 కోట్ల? వద్దు సార్, నేను పెంచిన పేగుని తెంచొద్దు. పోనీ 20 కోట్లు? అంటే ఇందాక 10, ఇప్పుడు 20 కలిపా? అయ్యా ఆ మాట చాలు. 30 అన్నారుగా, ఆ మాట చాలు. పెద్ద ఆయన ఇంకా ఏడిపిస్తే ఆ దేవుడికి నచ్చదు. ఈ పెంచిన ప్రేమ ఏముందండి, రక్తపాసమే గొప్పది. నేను ఊరికే పెంచా, ఏదో ఇంటి పనికి రోజుకో క్వార్టర్కి పనికొస్తాడని. ఇలా మందు ఫ్యాక్టరీకి ఓనర్ చేస్తాడని ఎవరికి తెలుసు? ఇదిగా మీ మనోడిని మీరు ఉంచుకోండి, నాకిది చాలు. నీకు బిడ్డ విలువ తెలీదురా? నీకు డబ్బు విలువ తెలియట్లేదే. మనం వదిలించుకుందామన్నా జిడ్డుగాడు మనల్ని వదిలిపోడే. ఆ మాత్రం బుర్రుంది ఇక్కడ. వాడు వదులుకోడు, మనమే నెట్వర్క్ చేసి వదిలించుకోవాలి. దానికి మీ కోఆపరేషన్ కావాలి. వాడు వచ్చేసాడు. ఇదిగో ఈ సీన్ లో నువ్వు హీరో, నువ్వు హీరోయిన్, నేను డైరెక్టర్. నువ్వు విలన్ కాబట్టి నీకు డైలాగ్ లేవు. గొంతెత్తావో గొంతుకొస్తా. వదినా, ముసల్ది ఇంటికి కావాల్సిన పచారీ సామాన్లు లిస్ట్ ఇస్తానంది. ఏది? నాకేం తెలుసు? ఆ ముసల్ది ఎప్పుడు చస్తుందో ఎక్కడ చస్తుందో నేను అందులో చూసానా? ఏంటది నా చిరాగ్గా ఉన్నావు? ఓహో, సారీ ఫాల్ తీసుకురామంటే మర్చిపోయానా? ఈవేళ మర్చిపోలేదుగా. ఇదిగో ఈ ఫాల్స్ ప్రేమలో నాకొద్దు, నువ్వే ఉంచుకో. వదినా,
ఏంటే వాడిని చేపట్టుకున్నాడు? అన్నయ్య అబ్బే అలాంటిదేం లేదండి. ఏమీ లేదా? ఏమే అన్నయ్య అరే మీరు తప్పకుండా సార్, నేను మా బంగారంతో మాట్లాడతాను. ఏమే ఏమీ లేదా? ఇంట్లో బంగారం లేదా? అన్నయ్య సూపర్. అన్నయ్య ఏమండి? ఓ రెడ్డి తీసి చంపేస్తా. మీ కుసకుసలు నేనేం తెలియదనుకున్నావా? సరసరి చూడలేదనుకున్నావా? అన్నయ్య మళ్ళీ ఆ మాట అంటే చంపేస్తా. రే, 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 ఆపాప్. ఏంట్రా ఏమైంది? పాపం బిడ్డను పట్టుకుని గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావు. ఏం జరిగిందో నీ కోడల్ని అడుగు. మొగుడు ఎదవైతే మొండి రోజులు కూడా బయట చారేస్తట. అన్నయ్య నన్నేమైనాను కానీ వదిని మాత్రం ఏమన్నది అన్నయ్య. నిన్ను నేను ఏమీ అనలేనగా నీ ధైర్యం. ఈ ఇల్లు నడుస్తుందా నీ వల్ల, ఈ ఇంట్లో బతుకుతుందా నీ వల్ల. నీ కళ్ళల్లో ఒకటి, కడుపులో ఒకటి, నీ మాటల్లో ఒకటి, మనసులో ఒకటి, నీ చూపులో ఒకటి, చేతల్లో ఒకటి. ఏ, కాదా? అయ్యయ్యయ్యయ్య, మన బంగారం బాగలేకపోతే కంసాలి మాత్రం ఏం చేస్తాడ్రా? అమ్మ బంగారం వాడేలాగూ బజారు బెదవులతో తిరిగి బేవర్సి పనులకి భూత వ్యవహారాలకి ఎంగిలి పెట్టాడు. సంసార పక్షంగా బతికేదానివి నీ పాతివ్రత్యానికి నువ్వెప్పుడు జోలపాడావు తల్లి? తప్పు నాన్న, తప్పు. చిన్నప్పటి నుండి మీ ముందు పెరిగానన్నా, మీ మధ్య తిరిగానన్నా. ఎప్పుడైనా ఎవరితోనైనా మర్యాద తప్పేనా? నీతి తప్పి ప్రవర్తించానా? ఇది నా ఇల్లు నాన్న, నేనంతా నా వాళ్ళు. అందులో ఆవిడ నా వదిలే, ఆ అమ్మ తర్వాత అమ్మ. ఆ విలువలు అమ్మంటే ఎవరో తెలిసిన వాళ్ళకి, అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి ఉంటాయిరా. నిజమే, ఒక్కొక్క జంతువు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తే మనిషి మాత్రం అన్ని జంతువుల్లా ప్రవర్తించగలడు. నిరూపించావు. బామ్మ, నాన్న, నాన్న చూడు. వాడు చెప్పింది నిజమేరా. పశువులు ఎలాగైనా ప్రవర్తిస్తాయి. అనుభవం మీద చెప్తున్నాడు. ఏయ్, ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చావుగా, ఇప్పుడు తెరుచుకున్నా కళ్ళు. అన్నయ్య అరేయ్, ఎప్పుడురా నీకు అన్నయ్య? నా తండ్రికి పుట్టావా, నా తల్లి పాలు తాగి పెరిగావా? నాన్న, వీడు ఈ ఇంట్లో ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. ఉంటే వీడైనా ఉండాలి, నేనైనా పోవాలి. ఎవడో గాలి కొట్టుకొచ్చినారట గాడి కోసం నువ్వు ఎందుకురా బయటికి వెళ్ళాలి? నువ్వు నీ భార్య సంతోషంగా ఉండాలంటే మనిషి అయితే వాడే పోతాడు. నాన్న, ఓ పదవే. అన్నయ్య, అసలు చెల్లమ్మా, నిన్ను అన్నయ్య అనిపించినందుకు నాకే సిగ్గుగా ఉంది. బామ్మ చూడవే. ఎందుకురా, ఇంకా ఎందుకురా? ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా చిక్కలేదు నీకు? పోరా, పో. బామ్మలాగా అసలే నువ్వు బాధపడతావేంటన్నా? నిన్ను దూరం చేసుకున్నందుకు వాళ్ళు బాధపడాలి. ప్రేమగా నోట్లో మొద్ద పెడితే వేళ్ళు కొరికేసి మింగేసే జాతిరే అది. వద్దు బాబాయ్, నన్ను ఎన్ని మాటలన్నా వాళ్ళు నా వాళ్లే బాబాయ్. అనుకో, వాళ్ళు నీ వాళ్ళే అనుకో. వాళ్ళందరూ కలిసి వెన్ను మీద కత్తి తొగిసినా నీకు వెన్నపోస రాసినట్టే ఉంటది. అరే ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? వాళ్ళు నా వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు. అదే మాట్లాడాలనుకుంటే ఇట్లా చేసేవాళ్ళ? లేదురా బాబాయ్, ఎక్కడో పొరపాటు జరిగింది. నేనే ఎక్కడో ఏదో పెద్ద తప్పు చేసి ఉంటాను. తప్పు చేసింది నువ్వు కాదన్నా. అవును బాబు, తప్పు చేయడం అనేది మీ రక్తంలోనే లేదు. మీరు తప్పు చేశారు అని ఎవరైనా అంటే అది వాడి పొరపాటు. మీరు నేనెవరినో తెలుసుకునే ముందు నువ్వెవరివో నీకు చెప్పాలి. నువ్వు ఎవరూ లేనివాడివి కాదు. నీకోసం ఎదురు చూసే నీ వాళ్ళు నీకున్నారు. ఏమిటి మీరు అనేది? ఆయనే స్వయంగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలని అనుకున్నాడు. పరిస్థితి అంతవరకు రాకూడదని నేనే వచ్చాను. ఆయన పెద్దరికాన్ని నువ్వు గౌరవిస్తావని, చిన్నవాడిపైన పెద్ద మనసుతో ఆయన్ని క్షమిస్తావని. అలాంటి వాళ్ళని క్షమించడం కన్నా మహాపాపం లేదు. అలా అనకండి అయ్యా. తాతగారు చాలా ఆపదలో ఉన్నారు. ఆయన పరిస్థితి నువ్వు కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు బాబు? ఏంటో అర్థం చేసుకునేది? ఒకడేమో పుట్టగానే పేకలోకి చంపేమన్నాడు, రెండో వాడేమో డబ్బు కక్కుతుపడి పెంచి పెద్ద చేసి మెడబెట్టుకు బయటకు గంటాడు. ఆ పెద్ద ఆయన రమ్మంటున్నది మనవడి మీద ప్రేమతోనా, ఆయన ప్రాణాలు కాపాడడం కోసమా? ఈ వయసులో ఇంకా ఆయన ప్రాణాల మీద ఆయనకు ఆశ ఉంటుందయ్యా. ఆయన రమ్మంటున్నది నీ చెల్లెల కోసం. చెల్లె? అవును. ఒక తల్లి బిడ్డలు కాకపోవచ్చు, కానీ ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన బిడ్డలు మీరిద్దరు. అన్నయ్య, తన అన్న బతికే ఉన్నాడని తెలిసి పరిగెత్తుకు రావాలనుకుంది, కానీ ఆ మైకురాలికి అదృష్టం లేకపోయింది.
తాతయ్య తప్పేదన్నా చేస్తే క్షమించన్నయ్య. నువ్వు కాదంటే వాళ్ళు మమ్మల్ని బతకనివ్వరు, చంపేస్తారన్నయ్య. నాకు బతకాలనుంది, తాతయ్యని బతికించుకోవాలనుంది. ప్లీజ్ అన్నయ్య. వద్దమ్మా, వద్దు వద్దు. ముగ్గు మొహం తెలియని మనిషి వచ్చి అడిగితేనే చేతనంత సహాయం చేసే మనిషి. తోడబుట్టిన చెల్లెలు నువ్వు చేతులు జోడించి అడగాలమ్మా. బాధపడకమ్మా, నేనున్నాను. భయపడుకో. అమ్మలా వాడుకుంటావో బొమ్మలా ఆడుకుంటావో నీ ఇష్టం. నేనున్నాను రా, నీకు నేనున్నాను. రా బాబు, తాతగారి దగ్గరికి వెళ్దాం. రాను. ఆ పెద్దరాజు గారి తల తీసి తాతగారి కాళ్ళ ముందుంచి అప్పుడు మనమడిగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. రేయ్, పెద్దరాజు! థ్యాంక్ యూ నా ఫోన్ రిసీవ్ చేసుకున్నందుకు. నువ్వు నా ఇంటికి వెళ్ళావు, నేను నీ ఇంటికి వచ్చా. నా తల తీసుకెళ్లి మీ తాత కాళ్ళ ముందు పెట్టి పెద్ద మొగాడని నిరూపించుకుందామనుకుంటున్నావా? పెద్దిరాజు అంటే నా తమ్ముళ్ళలాగా తల దించేవాడు కాదురా, తల తీసేవాడు. నీ తాత శవాన్ని నీ కళ్ళ ముందు పడేసి పెద్దరాజు అంటే ఏంటో నేను నిరూపించుకుంటా. ఎరా, సంతకం పెట్టి పేపర్స్ పంపించరా అంటే కత్తించి మనవాడిని పంపిస్తావా? నీకు కావాల్సింది సంతకమేగా, పెడతాను. ఒకప్పుడు నీ సంతకం కావాలరా, ఇప్పుడు నీ శవం కావాలరా. రే, ఇప్పుడు ఇది డబ్బు మ్యాటర్ పోయి ఈగో ప్రాబ్లం అయిందిరా. నాకు ఆస్తి కంటే ఈగో ఎక్కువ, నీ తెలుసు కదా. మా నాన్న ఫ్రెండ్ కదా, నిన్ను రా బాబాయ్ అని పిలిచాను కదరా. సార్ ఫ్లైట్ ఏమైంది? సారీ బాబాయ్, బోర్డింగ్ పాస్ కూడా తీసుకోలేదు. నువ్వు పాస్ అయిపో. నేను చిన్న పని చూసుకొని వస్తాను, మీరు ఎయిర్పోర్ట్కి వచ్చి కలవండిరా. ఏమిటి తాతయ్య? తాతయ్య తాతయ్య బాబు మళ్ళీ అమ్మా, ఇక నుంచి నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ అన్నయ్యే. తాతయ్య తాతయ్య, చెల్లికి నా ప్రేమనే కాదు, అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చానే కాపాడుకుంటారు తాతయ్య. బాబు తాతయ్య తాతయ్య అర్థం కావట్లేదా? చంపేస్తా. అయిపోయావు. రేయ్,
రాజు అయిపోయావు ఏయ్, చప్, చప్. అయిపోయావురా నా కొడక వాడెందుకు చూడండి వాడెందుకు చూడండి వాడిని పట్టుకోండి నాకు వాయిస్ తెలుసు కత్తిరాజు కత్తిరాజు వాడిని పట్టుకోండి అయిపోయావు నా కొడక నేను హత్య చేశాను నేను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి నేను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి నన్ను బయటికి తీసుకెళ్ళండి రా తీసుకెళ్ళండి రా ఈజీగా తీసుకెళ్ళడానికి మీరు దూరింది గుళ్ళో కాదు జైల్లో. అది మంచి టైం చూసుకుని కోర్టు టైం అయిపోయాక దూరారు. మీ అంతటి మీరే జైల్లో దూరి అనవసరంగా నేరాన్ని ఒప్పుకున్నారు. నన్ను చంపుతా నేను దూరకపోతే వాడు వదిలేవాడా? కొంచెం ఓపిక పట్టండి సార్. వాడి దెబ్బలకి బ్రెయిన్ పని చేయకే కదరా క్షణిగా విషయంలో దూరిపోయండి రా తీసుకెళ్ళండి రా బయటికి తీసుకెళ్ళండి రా మీరే వచ్చి లొంగిపోయాక బయటికి తీసుకురావాలంటే కొంత టైం పడుతుంది సార్. నేను జైల్లో ఉండలేను ప్రతి క్షణం వాడే గుర్తొస్తున్నట్రా వాడు లేబర్ జనాలతో వచ్చి జైలు గొడవలో బద్దలు కొడుతున్నట్టు నా గుండెల మీద కొడుచున్నట్టు ఉందిరా నరకం రా బయటికి తీసుకెళ్ళండి రా బయటికి పాపం పుల్లా ఉండేవాడు. మలేరియా వచ్చిన చంటి పిల్లాళ్ళు అయిపోయాడు. ఏమన్నా హెల్ప్ చేయండి. నువ్వు ఉండవయ్యా బాబు. సార్ చెప్పు దూరంగా ఉండు. సార్ నా పరపతంతా ఉపయోగించి కావాలంటే వేరే ఊరు జైలుకి షిఫ్ట్ చేయిస్తాను. ఆ పని చెయ్యి నా బ్రెయిన్ స్ట్రాంగ్ అయ్యేదాకా వాడున్న ఊళ్ళో నేను ఉండకూడదు వెంటనే హైదరాబాద్ జైలుకి ట్రాన్స్ఫర్ చేయించు హైదరాబాద్ పెడుతున్నావా? అవును కొండన్న ఈ ఇంట్లో ఉంటే తాతగారి జ్ఞాపకాలను మల్లిక మర్చిపోలేదు. వాతావరణం మారితే గానీ మల్లిక కోలుకోదు. హైదరాబాద్ తీసుకెళ్లి మల్లికకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, అక్కడే చదివిస్తాను. కానీ పెద్దిరాజును కూడా హైదరాబాద్ జైలుకే పంపిస్తున్నారట. వాడున్నతోటి మీరు ఉంటే కాదు ఉండి తీరాలి. వాడికి నా గాలి తగిలి ఊపిరి ఆడకూడదు. దగ్గరే ఉన్నానన్న భయంతో వాడు గజగజలాడాలి. క్షణం క్షణం వాడి గుంటే జారిపోవాలి. నా మాటే కాదు నా నీడ కూడా వాడిని గడగడలాడించాలి. నీ ధైర్యమే నీకు కవచం. మీ తాతగారికి హైదరాబాద్ లో కాలనీ ఉంది. చాలా కాలంగా దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. నువ్వు అక్కడే ఉండు. నా కోసం తన జీవితాన్ని వదులుకుని వచ్చి నా వల్లనే ఆపదలో పడ్డాడు. బాధపడకమ్మా. ఆడపడుచు సుఖాన్ని కోరుకునేవాణ్ణి
ఏ ఆపద ఏమీ చెయ్యలేదు. సిస్టర్, ఇతనికి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. అలాగే. డాక్టర్ గారు, మురళి, నీకోసం ఎదురు చూస్తున్నాను. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. నమస్కారం జడ్జి గారు. కంగారు పడక మురళి, డాక్టర్ గారు చెప్పారు కదా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని. అతను కోమా నుంచి బయటపడగానే అతను ఇచ్చే స్టేట్మెంట్ చాలు నువ్వు ఈ కేసు నుంచి బయటపడటానికి. ఎందుకైనా మంచిది, అప్పటి వరకు నువ్వు బయటకు కనిపించకు. నీ మీద సూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి, జాగ్రత్త. ఛట్! నువ్వు ఐజీవని పోలీస్ పద్ధతిలో ఆ మురళీ గాడిని లేపిస్తావని నీ ప్లాన్ ని నమ్మి నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు చూడు, ఆ డీసీపీ సచ్చాడు లేదో తెలియదు, ఆ మురళీగాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు. నువ్వు అరేంజ్ చేసిన ముగ్గురు సీఎల్ నాకు ఫోన్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోవడం లేదు. ఇప్పటి నుంచి ఆ ఇన్స్పెక్టర్ల బాధ నీకుండదు. ఏ ఒక్కసారి అటు చూడు. పై వాళ్ళనే గౌరవం లేకుండా మమ్మల్నే బ్లాక్మెయిల్ చేస్తారా? అందుకే పైకి పంపించేశా. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బావా. వీళ్ళు సరే, ఆ. ఆ మురళీగాడిని పైకి పంపించిన తర్వాతే మనం ప్రశాంతంగా ఉండేది. మరి వాటిని బయటికి రప్పించడం ఎలా? నువ్వు షాక్ అవుతావని నాకు తెలుసమ్మా, కానీ నిజం చెప్పకపోతే నాకు షాక్ కొడద్దే. మురళి ఎలాంటి వాడు కాదు. ఆ అమ్మాయి ఎలాంటిది? అయస్కాంతం లాంటి అమ్మాయి టచ్లోకి వస్తే ఉక్కు ముక్క లాంటి కుర్రాడు అతుక్కోక ఏమవుతాడు చెప్పు. నేనంటే మురళికి ప్రాణం. నేర్చుకున్నావండి, చూస్తాను. ఏంటి మా పెళ్ళ? షట్! హలో హలో, బుల్లెట్స్! ఏంటో నువ్వు చెప్పింది? అవునన్నయ్య, వెంటనే నా పెళ్లికి ముహూర్తాలు పెట్టించండి. ఎవరితో? మీకు నచ్చిన వాడితో, మీరు నిర్ణయించిన వాడితో వెంటనే నా పెళ్లి జరిగిపోవాలి. ఆ మురళి నన్ను మోసం చేశాడు. ఇక నుండి ఈ ఇంట్లో ఆ మురళి పేరు వినిపించకూడదు. మీ పగే నా పగ. వేరే వాడితో పెళ్లి సెటిల్ చేయండి. శబాష్ శబాష్! ఇప్పుడు మా చెల్లవి అనిపించాం, నా ప్రెస్టేజ్ నిలబెట్టావు. వాడు ఎక్కడ ఉన్నాడు, ఎలా బయటికి రంపించాలో తెలికి చేస్తున్నా. ఇప్పుడు ఇప్పుడు దొరికాడు. ఎస్, కమ్. అమ్మా అసలు ఏం Shut జరిగింది? up! హే బుల్లిరాజు, చిన్నరాజు, వెరీ హ్యాపీరా. చెల్లి పెళ్లికి ఓకే చెప్పేశాను. మురళిగారితో పెళ్లికి ఓకే చెప్పేశావా? మట్టి మట్టి మురళీ గాడిని లేఫ్ లెగ్ తో కొట్టి మన ఐజీ కొడుకుని చేసుకోవడానికి ఒప్పుకుంది. అర్థమైందా? మట్టి మట్టి. వెరీ గుడ్ సార్. ఈ విషయం ఆ మురళికి తెలిస్తే వాడు ఎక్కడున్నా పెళ్లి ఆపడానికి వస్తాడు. పెళ్లి కొడుకు ఎవడు? ఐజీ కొడుకు. పోలీసులు పిట్టును కాల్చినట్టు కాల్చేస్తారు, లేదంటే మనం చంపేస్తాం గ్యారంటీ. అది ఈ జన్మలో జరగదు. మురళి అంటే పీపీపీ ఊదుకునే గొట్ట అనుకున్నారా? ముద్దు చేస్తే మురళీకృష్ణుడు, బతిమాలితే బాలకృష్ణుడు, విర్ర వీగితే వీరభద్రుడు. ఎవడను? రానా? అయ్య బాబోయ్, ఎంత మంచి మనిషి. పరిచయం కాకుండానే రా అన్నావంటే ఎంత అభిమానం, ఎంత కలుపుగోలుతున్నాం. ఒరే, ఇక నుంచి నేను రా అంట. అరే రానా? ఒరే, ఫ్రెండ్షిప్ రా. ఒరే, రా చెప్తా. నీకు నాకు అగ్రిమెంట్ కుదిరితే 3 గంటల్లో మురళిగాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తా. అసలు ఎవడరా నువ్వు? అది నీకు అనవసరం. మాకు డబ్బంటే ప్రాణం, మురళిగాడికి మేమంటే ప్రాణం. నీకు కావాల్సింది మురళిగాడి ప్రాణం. 20 కోట్లు ఇస్తే రప్పిస్తా. ఒరేయ్, మురళి దగ్గరికి తీసుకెళ్తానంటే వచ్చాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నిజం చెప్తే నువ్వు వస్తావా ఏంటి? నువ్వు కాస్త మూస్తావా? ఏమిట్రా ఈ దుర్మార్గం? ఆవిడెవర్రా? నా కన్న తల్లిరా, భవిష్యత్తుకు పెద్ద చిల్లి. సరే సరే, ముందు బిజినెస్ గురించి మాట్లాడు. వీడెవడ్రా? నా కొడుకు. ఇలాంటి ప్లానింగ్ లో దొంగ నా కొడుకు. చిసే, ఈ వెధవ డబ్బు కోసం ఎంతకు తెగించావురా? అలవాటైపోయింది, ఏం చేయమంటావు? ఇగో, మా వాల్యూ నీకు ఇంకా తెలీదు. మమ్మల్ని కిడ్నాప్ చేశామని మురళికి న్యూస్ పంపించు. 24 గంటల్లో లొంగకపోతే మమ్మల్ని అందరినీ చంపేస్తానని బెదిరించు. అంతే. పాతాళంలో ఉన్న పైప్ లైన్ వేసుకుని వచ్చేస్తాడు. నిజంగా చెప్పరా? వాడికి మీరంటే ఎంత ప్రేమ? సార్, మీ చెల్లి పెళ్లి ఆపడానికి వస్తాడో లేదో కానీ మేము ప్రమాదంలో ఉన్నామంటే గ్యారంటీకి వస్తాడు సార్. అదే వాడి వీక్నెస్ పాయింట్. అంత నమ్మకమా? రే, నీకు తెలీదు, మా కోసం ఏమైనా చేస్తాడు. ఆ? అయితే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాంరా. చెప్పరా. ముందు మీలో ఇద్దరిని షూట్ చేసి వాడికి పంపిద్దాం. నువ్వు చెప్పేది నిజమైతే పరిగెత్తుని వస్తాడు. రే, ఎంత పెద్ద ఫినిషింగ్ టచ్ ఇచ్చావురా. సూపర్. అయితే నాకు కూడా వాటా మిగిలేటట్టుంటుంది. వీళ్ళలో ఎవరైనా ఇతను వేసాయి. అలా కాదురా, ముందు నిన్నే షూట్ చేస్తావు. ఫ్రెండ్షిప్ ఇలా మోసం చేయకూడదురా. నాకు అలవాటు అయిపోయిందిరా. ఇదిగో, తెలియకుండా లోపలికి వచ్చాను. నువ్వు వద్దు, నీ డీల్ వద్దు, నీ మీటింగ్ వద్దు. కలుపులేసండిరా. రాజు, ఇక్కడే పడి ఉండండి. ఇక్కడ నుంచి కదిలారో కాళ్ళు చేతులు ఉండవు.
డబ్బా చూపెట్టి ఇక్కడ దాకా గొర్రెలు తెచ్చాడు తెచ్చావు ఇప్పుడు పీకల మీదకి వచ్చింది. నీలాంటి వాడికి పుట్టడమే నేను చేసిన తప్పు. చిన్నవాళ్ళం మేము, పెద్దవాళ్ళు మీరు బుద్ధి చెప్పాలి గాని మా బుద్ధిని బురదలోకి లాగి ప్రాణాల మీదకి తెచ్చారు. చాలా నోరుముయ్యండి. మీరు మాత్రం ఏమన్నా తక్కువ పాపాలు చేశారా? ఏ రోజు మురళిని అవమానపరిచి బయటికి పంపించారో ఆ రోజు మీరు చచ్చినట్టు లెక్క. మనకి తిండి పెట్టిన దేవుడి గుండెలో మంట పెట్టారు. ఆ మంట మళ్ళీ మీకు తిరిగి తగిలింది. దానికి ఎందుకు బాధపడుతున్నారు? మాడి చావంటే వాడు విల్లా కోసం వస్తే ఇక్కడ చావాలి, పెళ్లి కోసం వస్తే అక్కడ చావాలి. చావాలి గ్యారంటీగా. వీడు ఇక్కడ చూసుకుంటాడు, మీరు అక్కడ చూసుకోండి. పెళ్లిని బట్టి చావును బట్టి మనిషి ఏంటంటో తెలుస్తుంటారు. పెళ్లికి ఎంతమంది వచ్చారో చూసారా? రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, కావాల్సిన మురళిగాడు రాలేదు. వస్తాడు సార్. వస్తాడో ఆల్రెడీ వచ్చేసాడో. ఎందుకైనా మంచిది కళ్యాణ మండపంలో ఎదుగుదాం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏమన్నా లేట్ అయ్యాం సార్? వెళ్ళరా వెళ్ళు. ఎందుకు బాబా టెన్షన్ గా ఉన్నావు? అన్ని రప్పించడానికి ఇంత ప్లాన్ చేస్తున్నా వాడు రాలేదు. అదిగో వచ్చాడు. వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నా. ముందే చెప్పాను కదరా, తన్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడే మొగాడిలా వచ్చి మొగుడిలో తీసుకెళ్తానని. వచ్చా, తీసుకెళ్తా. మూతి మీద మీసం మళ్ళా మడతాడున్న మగాడు ఎవడైనా సరే వచ్చి ఆపండ్రా. ఇంకా చూస్తారంట. ఆగిపోయారే, షూట్ చేయండి. ఏంటి చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడని అప్సెట్ అయ్యారా? వాడి మీద షూటర్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి. Shut up! You idiot! నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్కే సిగ్గుచెట్టు. అతని మీద కాదురా, మీరు చేసిన దానికి షూటెడ్ సైడ్ ఆర్డర్స్ మీ మీద నేను తెచ్చాను రా. అంటే మమ్మల్ని కాల్ చేస్తావా? నాది పోలీస్ డిపార్ట్మెంటే రా. నేను నమ్మందే పోలీసులు రా. ఇక్కడున్న పోలీసుల్లో ఒరిజినల్ సత్మంతో డూప్లికేట్ సత్మంతో చూస్తావా? రాయ్ షూట్ దెమ్. ఏంటో రెచ్చిపోతున్నావు? నీ వాళ్ళు నా దగ్గర ఉన్నారా? చెయ్యి పైకి లేచుందో వాళ్ళ శవాలు లేస్తాయి. వాళ్ళని లాక్కురండ్రా. అక్కర్లేదండి, ముహూర్తం టైంకి మేమే కరెక్ట్ గా వచ్చేసాం. చాలా థ్యాంక్స్ అండి, పెళ్లికి మంచి బట్టలు కుట్టించారు. రే, ఎవరా వీళ్ళని ఎలా తీసుకొచ్చింది? నేనే. నువ్వా? వియ్యాల వారికి మర్యాదలు చేయకపోతే మీరు బ్యాడ్ అవుతారని నేనే చేయించాను. ఏంటి నువ్వు వాగేది? మురళిని రప్పించడానికి పెళ్లి పేరుతో మీరు ప్లాన్ చేశారు. మురళిని రప్పించి అతని చేతులతోనే తాళి కట్టించుకుందామని నేను పెళ్లి కొప్పుకున్నాను. నన్నే మోసం చేస్తావా? నన్నే? హట్! నువ్వే కదా వాళ్ళ కాపలా పెట్టావు. ఎలా వచ్చారు? సారీ అన్నయ్య, ఒక్కగానొక్క చెల్లెలు కంట తడి పెట్టుకుంటే చూడలేక వీళ్ళని నేను వదిలేయమని చెప్పాను. మట్టి 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 రేయ్, మట్టిలో కలిపేయండి. రేయ్, రా రా రా, నువ్వు రావే. రా, చేసుకో చేసుకో దని, చేసుకో దని, చేసుకో చేసుకో. అది పేలదు. దాంట్లో గుళ్ళు నేనే తీసిస్తాను. ఇంకో మ్యాటర్ కూడా చెప్తాను. మీరు ఐజీ గారితో నన్ను బెదిరించి ఆ అమ్మాయికి అబద్ధం చెప్పించారే, ఆ మ్యాటర్ కూడా లీక్ చేస్తాను. నా పక్కన ఉండి నాకే గొంతులు తీస్తావా? అసలు ఎవరు నువ్వు? అది తెలుసుకోవాల్సింది నువ్వు. నేను ఎవరిని? నీ బ్లడ్ రిలేషనా, నీ ఫుడ్ రిలేషనా, నీ బామ్మర్దినా, నీ వియ్యంకున్నా? ఏదో మంచి చెప్తున్నాను కాబట్టి నన్ను బతకనిచ్చావు, లేకపోతే ఎప్పుడో నన్ను కాల్చేది. అటు చూడు, పారిపోయాను.
వీడు చచ్చింది నీ చేతిలోనే, కానీ చట్టం దృష్టిలో నా చేతిలో చావాలి. బాధపడకమ్మా, ఆయన కూడా చాలా పాపాలు చేశాడు. ఈ చావే ఆయనకి ప్రాయశ్చిత్తం. తప్పుగా అర్థం చేసుకోకు. ఈ పెళ్లికి నేను తొందర పెట్టడం కోసమే అలా ర్యాష్గా మాట్లాడాను. మురళి నాకు మంచి ఫ్రెండ్. మురళికి భార్యవే నువ్వే. నాకు ముందే తెలిసింది. అందుకే సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాను. ఏంటి అలా ఉన్నావు? ఎలా వచ్చింది? ఏంటి? దాని జాకెట్లోది నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఓహో, ఉంగరమా? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. రా. దాన్ని టచ్ చేయకుండా ఉంగరం ఎలా తీసావు? అమ్మతోడు, నేను టచ్ చేయలేదురా, నన్ను నమ్ము. నేను నమ్మను. మరెలా? దీన్ని నేను వేస్తాను, ఆ. నన్ను టచ్ చేయకుండా తీసుకో, అప్పుడు నమ్ముతాను. తీ. खुदा का कसम, कसम का हुक्म, खोलो ससे. यक्ष राक्षस गरुड़ गंधर्व किन्नर किंपुरुष भूत प्रेत